నేను చాలాసార్లు మీకు చెప్పాను, వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్. దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఇది అల్టిమేట్గా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్. పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి, కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి, లాస్ట్ మైల్ వేకుందికి చాలా డిలే, అబ్నార్మల్ డిలేస్ అన్నీ ఉంటాయి. నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రివ్యూ మీటింగ్లు కూడా మిడ్ నైట్ పెట్టుకునేవాళ్ళం. అందరిని పొమ్మని చెప్పి, తిరగమని చెప్పి, మళ్ళీ రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళీ అందరికి గైడ్లైన్స్ ఇచ్చి మళ్ళీ పంపించాం. మీరు మొన్న కూడా బుడమేరలో చూసుకుంటారు. అందరినీ 200 మందిని ప్రతి ఒక్క 3000, 4000 ఒకరు ఇన్ఛార్జిని పెట్టి మొత్తాన్ని పెంచి మానిటరింగ్ చేశాం. అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం. ఈ డేటా లేక్ అందరూ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచైనా మెడిసిన్ పంపించాలన్నా, ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేశాం. ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు లేనప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డీఫండ్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసాం. ఇప్పుడు డ్రోన్ సిటీనే పెట్టబోతున్నాం. ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్. అందరి ఫోకస్ ఏంటి, కాకినాడ దగ్గరనే క్రాస్ అవుతుంది. మనం అందరం అక్కడ ఫోకస్ చేసి ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ 24 సెంటీమీటర్లో రెయిన్ఫాల్ పడే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం, దెన్ అంతర్వేది, నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల ద్వారా పైకి వెళ్ళడం. అక్కడ రెయిన్ తక్కువ పడింది. ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది. ఇప్పుడు అటు పోతే ఛత్తీస్గఢ్లో పడిపోయింది, జార్ఖండ్ ఏరియా. ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి. ఈరోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి అటు సైడ్. ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంతవరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి, 2 గంటల పని. అది ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం.